శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె శనివారంకి 26వ రోజుకు చేరుకుంది. ఈ రోజు దున్నపోతు కొమ్ములు ఆకారంలో తలపై చేతులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. తక్షణమే జీవోను ఉపసంహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. 26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకొచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేధిస్తూ సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి రమణను మండల కార్యదర్శిని నేను. మేము 26 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. కనీసము జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కనీసము అక్కలు చెల్లెళ్ళు అని వాగ్దానం చేశారు, కానీ ఇంతవరకు కూడా ఏమీ స్పందించట్లేదు, మా మీద కనికరం చూపించట్లేదు. నేను అంగన్వాడీ మినీ టీచర్ని. నా సమస్యల గురించి నేను చెప్పుకుంటున్నాను. మేము ఇప్పటివరకు 25 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మేము మినీ సెంటర్ వంట మేమే చేయాలి, పిల్లలు నేనే తీసుకురావాలా, భోజనం చేయాలి, మళ్ళీ డ్యూటీలు టయానికి ఈ యాప్లని ఆ యాప్లని మేము వర్క్ అంతా మేమే చేయాలి. మేము మినీ సెంటర్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. మినీ సెంటర్లు మేము చేస్తారని మేము అడుగుతున్నాము. ఇప్పటికి 25 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. ఈరోజు 26వ రోజు. మేము ఈరోజు దున్నపోతు వల్లే మేము నిరసన తెలుపుతున్నాము. జగనన్న యూనియన్ మండల కోశాధికారిని. మేము 25 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. మా సమస్యలపైన మేము ఈ రోజున దున్నపోతు వల్లే మేము ఈ సమ్మెలో నిరసన